నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్, వెల్కమ్ టు బియాండ్ ది హెడ్లైన్స్. నేను మీ మధు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా ఫిరాయింపులు, ఎమ్మెల్యేల వ్యవహారం, ఎమ్మెల్యేల వల్ల స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఇబ్బంది పడుతున్నారా, లేదంటే బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా? మనం నిన్న మొన్న నుంచి గత కొంతకాలం నుంచి చూస్తున్నాం. సీనియర్ నేత అయినటువంటి 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ఫిరాయింపుల ఎమ్మెల్యేలను పార్టీ వ్యవహారాలకు దూరం పెట్టాలని చెప్పేసి జీవన్ రెడ్డి, ఆ ఎమ్మెల్యేలను దూరం పెడితేనే మాకు పార్టీని వీడాల్సిన అవసరం ఏంటి అని జగిత్యాలతో పాటు ఇక మిగతా 9 ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ఫిరాయింపుల ఎమ్మెల్యేలు ఇంతకీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్ట, లేదంటే కాంగ్రెస్లో ఉన్నట్ట? పెత్తనం చెలాయించేందుకు పార్టీలు మారారా? ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు ప్రభుత్వం పెద్దల మద్దతు ఉందా? ఎవరైతే ఈ 10 మంది ఉన్నారు, ఇటు స్టేషన్ గన్పూర్ కడియం శ్రీ గారు కావచ్చు, పటాన్ చెరువు గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, తర్వాత ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, ఇట్లా 10 మంది ఎవరైతే పార్టీ మారిరు అని చెప్పేసి ఉన్నారో దానికి సంబంధించి అసలు నిజంగానే వాళ్ళు పార్టీ మారారా? పార్టీ మారితే వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు అని చెప్పుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేరు? ఇది దానం నాగేందర్ విషయంలో మనం చూసినాం. ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో ఖైరతాబాద్ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిరు అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆరోపణలే అనాలి. ఆ తర్వాత సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. కాంగ్రెస్ కండ కప్పుకొని అటు అరికెపూడి గాంధీ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ బీఫామ్ ఎంపీగా బీఫామ్ ఇచ్చి నిలబెట్టినటువంటి పరిస్థితి. అయినా కూడా దీన్ని వీళ్ళు పార్టీ మారిరు, వీళ్ళను డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు నుండి ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 3 నెలల్లో విచారణ జరిపి ఇది స్పీకర్ నిర్ణయం మేరకు ఉంటుంది కాబట్టి 3 నెలల స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోవాలంటే స్పీకర్ ఈ 10 మందిని విచారించి క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ తర్వాత వీళ్ళు పార్టీ మారినట్టు ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి వీళ్ళు పార్టీ మారలే అని చెప్పేసి తెలిపిన క్లీన్ చిట్ ఇచ్చినటువంటి పరిస్థితి. దీనికే సంబంధించి స్పీకర్ నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కోర్టు కూడా ఆ కేసును కొట్టివేసినటువంటి పరిస్థితి. మరి నిజంగా కోర్టు వరకు ఓకే, ఇక్కడ స్పీకర్ నిర్ణయం వరకు ఓకే, కానీ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో వీళ్ళు కాంగ్రెస్ కండ కప్పుకొని వీళ్ళతో పాటు వీళ్ళ వర్గాన్ని అంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్ని కాంగ్రెస్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ జెండా మోసినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి, లేదంటే కాంగ్రెస్ నేతల పరిస్థితి, నాయకుల పరిస్థితి ఏంటి? మనం ఉదాహరణకు చూద్దాం. స్టేషన్ గన్పూర్ ఉన్నది. కడియం శ్రీ గారు బీఆర్ఎస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. కానీ అక్కడ 3 సార్లు సింగపురం ఇందిరా గారు 3 సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కడియం శ్రీహరితో పాటు కడియం శ్రీహరి వర్గం అంతా బీఆర్ఎస్ పార్టీ వర్గం అంతా కాంగ్రెస్లో చేరింది. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటి మనం చూస్తున్నాం. జీవన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. 40 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచినటువంటి వ్యక్తి మా మీద పెత్తనం చెలాయిస్తుంటే మేము ఎలా చూస్తూ ఉండాలి, మేము ఎలా సైలెంట్గా ఉండాలి? కాబట్టి మీరు ఎవరైతే ఉన్నారో దీనిపైన నిర్ణయం తీసుకోకపోతే పార్టీ కార్యక్రమాలకి అతన్ని రావద్దు అని చెప్పేంత వరకు కూడా అవసరమైతే నేను నా దారి చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రూమర్స్ వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీతో టచ్లో ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. సో మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే అంశం మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, సార్ చెప్పండి. ఇప్పుడు పార్టీ మారలే అని చెప్పేసి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు కదా, మరి నిజంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నేతలకు కావచ్చు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు.
సార్ వినిపిస్తుందా? సార్ మీరు మ్యూట్లో ఉన్నారు. సార్ వినిపిస్తుందా అండి? సార్ మీరు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లోకి వెళ్ళి తీయండి. హలో సార్ వినిపిస్తుందా అండి? ఇప్పుడు మాట్లాడండి సార్. మధు గారు వాయిస్ క్లారిటీ లేదు. హలో సార్ హలో సార్ వినిపిస్తుందా అండి? హలో సార్ మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. హలో సార్ మీ సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. సార్ మీ సిగ్నల్ ప్రాబ్లం సార్ చెప్పండి. మధు గారికి అదేవిధంగా బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికి కూడా నమస్కారం అండి. ముఖ్యంగా ఏదైతే హలో వినిపిస్తుంది, చెప్పండి. ఓకే, ముఖ్యంగా ఏదైతే మీరు అంశాలు లేవనెత్తారో వాటి మీద చిన్న క్లారిఫికేషన్ అనుకుంటున్నాము. విషయం ఏంటంటే, పార్టీ ఫిరాయింపుల విషయానికి వచ్చినప్పుడు పార్టీ ఫిరాయింపులు అనేది నిజానికి కూడా 1965 నుంచి కూడా భారతదేశం అంతటా కూడా జరుగుతా ఉన్న క్రమంలో రాజీవ్ గాంధీ గారు ఈ పార్టీ ఫిరాయింపులు ఆపడానికి దాన్ని ఒక చట్టం తెచ్చారు. ఆ చట్టానికి రాజ్యాంగ సవరణ చేసి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని నిరోధించే క్రమంలో తీసుకొచ్చారు. కానీ అయినప్పటికీ కూడా జరుగుతూనే ఉన్నాయి. మనం తెలంగాణ ఏర్పడ్డ క్రమంలో కూడా మనం చూసుకున్నాం. బీఆర్ఎస్ మొదటిసారి ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు ఒక 12 నుంచి 16 మందిని, అదేవిధంగా కాంగ్రెస్ హలో 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 సార్ చెప్పండి. అయితే 2018లో మళ్ళీ వచ్చినప్పుడు కూడా అంటే దాదాపు అన్ని పార్టీలు తెలంగాణలో టీడీపీ మాయమైపోయింది, వైఎస్ఆర్సీపీ మాయమైపోయింది, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ మాయమైపోయింది, అలాగే బీఎస్పీ కూడా మాయం చేసిన క్రమం మనం చూసాం. సో ఆ రోజు లేని రాజ్యాంగం పట్ల వారికి ఇంట్రెస్ట్ ఈ రోజు మరి బీఆర్ఎస్ మాట్లాడడం నిజంగా కూడా శోచనీయం. అదేవిధంగా ఇంకోసారి మనం ఒకసారి గమనించినట్లయితే నిజంగా కూడా కాంగ్రెస్ కావాలి అనుకుంటే ప్రభుత్వంలో ఉన్నాము, కాంగ్రెస్ తలుచుకుంటే పార్టీలే మాయం చేయొచ్చు, ఈ రోజు అందరిని కూడా తీసుకోవచ్చు. కానీ ఎక్కడ కూడా అలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక పనులకు పోకుండా రాజ్యాంగబద్ధంగా ఏదైతే బీఆర్ఎస్ వారు పిటిషన్ వేసినారో స్పీకర్ గారు జ్యుడిషియరీ అంటే వారు ఒక కోర్టుతో సమానం, ట్రిబ్యునల్. సో ఆ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారంగా వారు ఒక జడ్జిగా ఒక జడ్జిగా పూర్వాపరాలు పరిశీలించాలి ఆధారాల మీద, అదేవిధంగా డాక్యుమెంటరీ మీద, అదేవిధంగా ఇరువురికి కూడా సమాన అవకాశాలు ఇచ్చిన తర్వాతనే దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. సో ఆ విధంగా వారి పరిధిలో ఉన్నంత వరకు, అంటే ఇప్పుడు చాలా మంది, అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలా మందికి తెలియని అంశం ఏంటంటే స్పీకర్ గారి పరిధి అసెంబ్లీ వరకే, వారి జ్యుడిక్షన్ అసెంబ్లీకి సంబంధించినంత వరకే వారి రికార్డ్స్ కానీ అవి కానీ చూడడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ కూడా బీఆర్ఎస్ అధిష్టానం కానీ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరైతే పార్టీ ఫిరాయించారంటున్నారో వారికి కనీసము నోటీసు ఇచ్చిన దాఖలాలు మనం చూడలేదు. క్రమశిక్షణ చర్య ఎందుకు తీసుకోలేదు? అదేవిధంగా వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? అంటే వారు కూడా దే ఆర్ యాక్సెప్టింగ్. వారు కూడా ఏంటంటే పార్టీలో మేము ఉన్నాం అనేది మాకు ఉన్నారనేది వాళ్ళు అనుకుంటా ఉన్నారనేది మనం భావించవచ్చు. అదేవిధంగా ఈరోజు స్పీకర్ గారు అన్నది కూడా ఏంది, వారు బీఆర్ఎస్ లో సభ్యత్వం ఉన్నది, అదేవిధంగా కాంగ్రెస్ లో ఎక్కడ కూడా సభ్యత్వం తీసుకోలేదు. రెండో కూడా వారు రాజీనామా కూడా పార్టీకి బీఆర్ఎస్ ఎక్కడ కూడా చేయలేదు. సో ఈ అంశాల మీద ఇవ్వడం జరిగింది. ఇంకోటి ముఖ్యమైన ప్రధానమైన అంశం ఏంటంటే పేపర్ కట్టింగ్స్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా కేసును డిసైడ్ చేయలేవు. సో ఆ బేసింగ్ ఆన్ దట్ వారు చేయడం జరిగింది. ఇక్కడ
హలో. ఒకసారి ఇక్కడ సార్లు ఇక్కడ డిబేట్. ముఖ్యమైన అంశం ఏంటంటే వారు ఎవరైతే బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నారో, కేటీఆర్ గారు ఉన్నారో, ఇంకెవరైనా కావచ్చు, స్పీకర్ గారు ఇచ్చినటువంటి తీర్పు మీకు అన్యాయం అనిపించినా, బాధాకరం అనిపించినా మీరు లెట్ దెమ్ గో ఫర్ అపీల్. అపీల్‌కి వెళ్ళే అవకాశం ఉంది. చట్టం చెప్తా ఉంది. సో, ఇవన్నీ కూడా ముఖ్యమైన అంశాలుగా మనం పరిగణించవచ్చు. ఇక ముఖ్యంగా జీవన్ రెడ్డి గారి విషయానికొచ్చినట్టయితే, జీవన్ రెడ్డి గారు వారు కాంగ్రెస్ పార్టీకి పిల్లర్ లాంటి వ్యక్తి. వారు సరే కొత్తవారు ఎవరైతే సంజయ్ గారు అక్కడ జాయిన్ కావడం, వారి కొంత మనస్తాపం చెందడం అనేది వాస్తవం. దాన్ని ఎవరం కూడా కాదనట్లేదు. అయినప్పటికి కూడా పార్టీ అభివృద్ధికి కావచ్చు, తెలంగాణ డెవలప్‌మెంట్‌కు అధికారంలో ఉన్న పార్టీగా అందరినీ కలుపుకోవాల్సిన పరిస్థితి ఉంటది. సో, జగిత్యాల యొక్క డెవలప్‌మెంట్ కోసం సంజయ్ గారు అంటే పార్టీ జాయిన్ అయిన దాఖలాలు లేవు. అయినప్పటికి కూడా వారు సపోర్ట్ చేస్తా ఉన్నారు. సో, సపోర్టింగ్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధికి సపోర్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి కలిసొచ్చేవారిని తీసుకోవాల్సిన అవసరం ఉంటది. మన ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం క్లియర్‌గా చెప్తా ఉన్నదేందంటే, ఖచ్చితంగా పాత, కొత్త అందరిని కలుపుకొని పోవాలి. ముఖ్యంగా ఏదైతే పార్టీ కష్టకాలంలో ఉన్నదో 10 ఏళ్ళు కష్టపడ్డ వారికి మొదటి ప్రాధాన్యత అనేది ఉన్నది. దాదాపు మీరు గమనించినట్టయితే 90% కార్పొరేషన్ చైర్మన్‌లు గాని, మిగతావి వాటిని గాని 90% పాత వారికి ఇచ్చిన దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. సో, ఇక్కడ జీవన్ రెడ్డి గారికి కూడా ఎక్కడ కూడా తక్కువ చేయలేదు. వారు ఎమ్మెల్యేగా ఓడిపోవంగానే వెంటనే వారికి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది. వారు కూడా అంటే పార్టీ ఇది మహాసముద్రం. కాంగ్రెస్ మహాసముద్రము. అదేవిధంగా ప్రజాస్వామ్యం ఎక్కువున్న పార్టీ. వేరే పార్టీలతో కంపేర్ చేసుకుంటే. సో, ఎక్కడ కూడా కార్యకర్తలను పక్కన పెట్టే పరిస్థితి లేదు. అదేవిధంగా నాయకులను పెట్టే పరిస్థితి లేదు. జీవన్ రెడ్డి గారి విషయంలో కూడా జీవన్ రెడ్డి గారితోటి అధిష్టానం మాట్లాడుతా ఉంది. ఐ హోప్ వారు పార్టీ మారరని నేను భావిస్తా ఉన్నాను. అక్కడ హలో. ఉన్నటువంటి కొంచెం నాకు రైట్. క్లారిటీ రావట్లేదు. కానీ అక్కడ వాయిస్ ఉన్న అందుకే. సార్ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ పరిస్థితి ఏంది? అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎమ్మెల్యేలతో పాటు కార్యకర్తలు కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ జెండా మోసినటువంటి కార్యకర్తల మీద పెత్తనం చెలాయిస్తున్నారు. కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదే ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండే అందుకే ఇప్పుడు ఎక్కడ కూడా మనం సమన్వయ కమిటీలు అనేది అధిష్టానం వేసినారు. అలాంటి పరిస్థితి ఎక్కడ ఉన్నా గానీ ఖచ్చితంగా నివృత్తి చేసే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు మన మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ఈ అంశాల మీద అందుకనే మనం కొంత ప్రభుత్వం ఏర్పడ్డ స్టార్టింగ్ లో కొంత ఇబ్బంది పడ్డ వాస్తవమే. అయినప్పటికీ వెంటనే ఆ ఈ కమిటీలు అనేది వేసి పరిష్కార దిశగా చేస్తా ఉన్నారు. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వాళ్ళ జాయినింగ్ అనేది ప్రభుత్వం డెవలప్మెంట్ గురించి ఏ పార్టీ అయినా జాయిన్ చేసుకుంటది. అదేవిధంగా మనం గతంలో కూడా చూసాం బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని, ఇంకెవరైనా గాని అది వస్తున్నారు అంటే వారి నియోజకవర్గ అభివృద్ధి గురించి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి చేస్తారు. కాకపోతే ఇక్కడ మీరు అన్నట్టుగా క్యాడర్ లో విషయానికి వచ్చినట్టయితే కొంత ఇబ్బంది అనేది వాస్తవం. అది కొంత లీడర్లు కలిసినంత ఈజీగా క్యాడర్ గెలవరు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్‌లో నిజానికి కూడా ఏ పార్టీకైనా బలము క్యాడరే. సో, గ్రౌండ్ లెవెల్‌లో వారి మధ్యన సమన్వయాన్ని తీసుకురావాల్సిన బాధ్యత పార్టీ నాయకులకుంటది. సో, ఆ దిశగా సమన్వయ కమిటీలు అనేది మరి ఇన్‌చార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది. మా పిసిసి అధ్యక్షుల వారు కూడా ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో, అలాంటి సమస్యలు ఉండవని మనం భావిస్తా ఉన్నాం. హలో సార్ కానీ ఇప్పుడు ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఉన్నారో దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గెలిచినటువంటి వ్యక్తికి పార్టీ మారకపోతే ఎలా బీఫామ్ ఇస్తారు సార్? ఎలా పోటీలో నిలబెడతారు?
ఇప్పుడు దానం నాగేందర్ గారి విషయానికి ఒకటి నేను క్లారిటీగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉమ్, దానం నాగేందర్ గారికి బీఫామ్ ఇచ్చింది వాస్తవమే. కానీ వారు అంటే టెక్నికల్ గా నేను చెప్తాను, లా ఏం చెప్తా ఉంది, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చట్టం ఏం చెప్తా ఉంది, రాజకీయం ఏంది అనేది డిఫరెంట్. ఇంకోటి నైతికత అనేది డిఫరెంట్. ఇక్కడ చట్టం ఏం చెప్తా ఉన్నది, ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి నామినేషన్ ఏదైతే మనం ఇస్తా ఉన్నామో, నామినేషన్ ఫామ్ ఏదైతే ఉందో నామినేషన్ లో ఎక్కడ కూడా పార్టీ సభ్యత్వం అనేది ఉండదు. బీ ఫామ్ అనేది ఆ పార్టీ సపోజ్ పార్టీ కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది, ఆయనకు బీ ఫామ్ ఇచ్చింది. పార్టీ తరఫున ఈ క్యాండిడేట్ ఈ పార్టీ సింబల్ కోసం ఇచ్చేటువంటిది బీ ఫామ్. అక్కడ ఎక్కడ కూడా పార్టీ సభ్యుడు కానీ పార్టీ సభ్యత్వం రిసీప్ట్ కానీ ఎక్కడ కూడా ఉండదు. ఇంకోటి మోరోవర్, ఇంకోటి ఏంటంటే ఈ ఎంపీ విషయానికి వచ్చేసరికి, ఎలక్షన్ విషయానికి వచ్చేసరికి ఆయన ఎంపీగా పోటీ చేశారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఉంటుంది. మీరు అంటే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వారు ఫైట్ చేయాల్సింది ఎక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫైట్ చేయాలి. సో ఇక స్పీకర్ గారి పరిధి, నేను అదే అన్నాను మొదటి నుంచి కూడా, స్పీకర్ గారి పరిధి అసెంబ్లీ రికార్డ్స్ వరకే ఉంటుంది. అసెంబ్లీ అంటే వీరు తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన స్పీకర్ కాబట్టి వీరి పరిధి అసెంబ్లీ వరకే. సో బేసిక్ గా అసెంబ్లీ రికార్డ్స్ మీరు ఆ నిర్ణయం తీసుకుంటారు. కానీ ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్ ను కాల్ఫర్ చేసే రైట్ వీరికి ఉండదు, వీరి పరిధి కాదు. సో వీరికున్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రకారంగా వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. సో ఇది నిజానికి కూడా బీఆర్ఎస్ నాయకులకు కానీ, బీఆర్ఎస్ కేసీఆర్ గారికి కానీ నిజంగా అన్యాయం అనిపించినప్పుడు లెట్ దమ్ గో ఫర్ అపీల్. హైకోర్టు కూడా, నేను చెప్తున్నాను కదా, హైకోర్టు కూడా సేమ్ డిసిజన్ తీసుకుంటది. రైట్. ఇప్పుడు మనతో డిస్కషన్లో జాయిన్ అయ్యారు మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య గారు. సార్ చెప్పండి, కడియం శ్రీహరి గారు ఏ పార్టీలో ఉన్నారు? ఆయన ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాడు. అంటే మీ పార్టీలో ఉన్నారని చెప్పేసి అంటున్నాడు ఆయన. అంటే స్పీకర్ చెప్పే లెక్క ప్రకారం ఇప్పుడు మనం చెప్పిందో, నువ్వు చెప్పిందో, నేను చెప్పిందో కాకుండా సార్ స్పీకర్ చెప్తారని ఇంకోసారి చెప్పాడు. తర్వాత ఆయన భాష ఏం మాట్లాడుతున్నా ఆయనకి అర్థం కాకుంటున్నది. ఒకసారేమో నేను రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పడం జరిగింది. రెండోసారి అభివృద్ధి కోసము కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తానని చెప్పడం జరిగింది. మూడోసారి దీపాదాస్ మున్షి ఇంటికి వచ్చి నన్ను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తే నేను రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరానని చెప్పడం జరిగింది. అదే సిల్సిలాలో రేవంత్ రెడ్డి గారు 2 సార్లు వరంగల్ కి, మరి గన్పూర్కి ఒకసారి, తర్వాత మడికొండ దగ్గర ఒకసారి మీటింగ్ వచ్చినప్పుడు కూడా స్వయంగా డయస్ మీద కూర్చొని కాంగ్రెస్ కండో కప్పుకొని, తర్వాత ఒక్కరినొక్కరు పొగుడుకొని, మీ సీనియారిటీ అవసరం ఉంది రావాలన్న అన్నా అంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు నీకు, నాకు, మేధావులకు, అన్ని రాజకీయ పార్టీలకు, తర్వాత సభ్య సమాజానికి, అన్ని కుల సంఘాలకు కడియం శ్రీహరి గారు ఏ పార్టీలో గెలిచాడు, ఏ పార్టీలో పోయినాడు జగమెరిగిన సత్యం. అంతేకాకుండా ఫిరాయింపుల చట్టం ఏ రకంగా వచ్చింది, ఎవరు తీసుకొచ్చారంటే ఈరోజు కంచే చేను వేసినట్టు 1985లో రాజీవ్ గాంధీ గారు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆనాడు 53వ రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి వెంటనే తేల్చాలనే ఉద్దేశంతో ఏసీ సేన్ అనే న్యాయశాఖ మంత్రి ద్వారా ఆ బిల్ తీసుకురావడం జరిగింది. 1/3 ఆఫ్ ద ఎలక్టెడ్ మెంబర్స్, అది పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, ఎవరైనా సరే ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచిన తర్వాత ఒకవేళ పార్టీ విధానాలు నచ్చకున్నా, నాయకులు నచ్చకున్నా పార్టీ మారొచ్చు, అది రాజ్యాంగంలో కల్పించిన హక్కు. కానీ పార్టీ మారే ముందు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీకి పోవచ్చు, మళ్ళీ గెలవచ్చు. ఉదాహరణకి నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి తెలంగాణ కోసము ప్రజల ఆకాంక్ష మేరకు మరి నేను టిఆర్ఎస్ పార్టీలో చేరిన సంగతి మీకు అందరూ కూడా తెలుసు. అవును అవును అదేవిధంగా అనేక సందర్భాలు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ, వాజ్పేయి గారు 2003లో 91 రాజ్యాంగ సవరణ చేసి ఎక్కువ మంది ఇంతకంటే ఎక్కువ మంది పోతే బాగుంటుందని ట్రూత్ కనుక గెలిచిన సభ్యుల్లో ట్రూత్ కనుక వాళ్ళంతా ఒక సముదాయంగా ఏర్పడి వాళ్ళు అధికార పార్టీతో కలిసి పనిచేయడం కానీ లేదా విలీనం అవడానికి అవకాశం ఉంది అని చెప్పేసి అట్లా కాని పక్షంలో తప్పకుండా ఎలక్షన్లకు పోవాలి, మళ్ళీ ప్రజల తీర్పు కోరాలనేది ఈ ఫిరాయింపుల చట్టం చెప్పింది. సో దాన్ని రాజీవ్ గాంధీ ఏదైతే చట్టం తీసుకొచ్చాడో రాహుల్ గాంధీ సంకల మరి రాజ్యాంగాన్ని పట్టుకుని అందరూ పార్లమెంట్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. తర్వాత అదే రాజ్యాంగం వాళ్ళ మేనిఫెస్టోలో ఫిరాయింపుల చట్టాన్ని పగడ్బందీగా అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. రాహుల్ గాంధీ శిష్యుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నమాట ఏంటి, ఒకవేళ కనుక ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే పిచ్చి కుక్కను ఏ రకంగా కొడతారో అట్లా రాళ్లతో కొట్టి సంపండి అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. మరి ఎవరు ఇవాళ ఏ రకంగా పోయిందని ఒకసారి చూస్తే హరివంశ్ గారి పక్కా కాంగ్రెస్ పార్టీలకు పోతాడు, ఆయననే మొత్తము ఇష్టం ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ అధినాయకాన్ని తిడతాడు. ఇలా ఎట్లయిపోయింది మళ్ళీ అదే రేవంత్ రెడ్డి అంటాడు, మీరు స్పీకర్ దగ్గరికి పోయి మేము పనుల కోసం వచ్చినాం, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉండమని చెప్పేసి ఆయన మాట మారుస్తాడు. ఈయన లోపలికి పోయి ఎఫిడవిట్ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని ఈయన ఎఫిడవిట్ ఇస్తాడు. అదేవిధంగా స్పీకర్ మరి మొత్తము ఏదంటే రాహుల్ గాంధీ స్క్రిప్ట్ రేవంత్ రెడ్డి గారి దర్శకత్వంలో మరి అది మొత్తం కూడా చదివింది గడ్డం ప్రసాద్ కుమార్ గారు. సో ఎవరైతే ఈ రోజు చట్టాన్ని తీసుకొచ్చారో వారే చట్టానికి తిలోగతాలు ఇచ్చి రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూడి చేస్తూ ఎలాంటి నైతిక విలువలు లేకుండా నిస్సిగ్గుగా మేము బీఆర్ఎస్ పార్టీ అనేమో అక్కడ అసెంబ్లీ అంటారు, ఇక్కడ కాన్ఫరెన్స్ వచ్చేమో మరి కాంగ్రెస్ సభ్యులతో తిరగడమే కాకుండా మరి కాంగ్రెస్ కార్యక్రమాలు పాల్గొనడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీని తిరుగుతాడు, తర్వాత అక్కడ కేసులు పెట్టిస్తాడు. బీఆర్ఎస్ కార్యకర్త ఎవరైతే గెలిపించిండో ఆ కార్యకర్తల మీద ఈరోజు అనేక రకమైన కేసులు పెట్టడము, అనేక రకాలుగా దౌర్జన్యాలకు పాల్గొనడం, అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాడు. సో కాబట్టి ఇవన్నీ చూస్తే సో చట్టంలో ఉన్న లోగులను అడ్డమని బయటపడాలని చూస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు స్పీకర్ గారు మరి రేవంత్ రెడ్డి గారి తొత్తుగా రాహుల్ గాంధీ గారి ప్రతినిధిగా మాత్రమే పనిచేయడం జరిగింది. తప్పకుండా ఇప్పుడు ఎవరైనా కూడా ఒక్కసారి ఎప్పుడైతే ట్రిబ్యునల్ గా స్పీకర్ ప్రవర్తించినప్పుడు ఇప్పుడు హైకోర్టుకు పోయే అవకాశం ఉంటుంది, హైకోర్టులో కూడా కానప్పుడు సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టులకే, అదంటే సుప్రీంకోర్టు వరకు కూడా పోయేదానికి అవకాశం ఉంది. తప్పకుండా కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎవరు కూడా పాల్గొనరు, ఎవరు కూడా తప్పించుకోరు. కాకపోతే వాళ్ళు చివరి వరకు కూడా వారి ప్రయత్నం కూడా వారు చేస్తారు. ఎందుకంటే రాజ్యాంగంలో వాళ్ళకు కూడా హక్కు ఉన్నది. ఎందుకంటే మర్డర్ చేసిన కూడా క్షమాభిక్ష పెట్టుకోవడానికి రాష్ట్రపతి పోయే అవకాశం ఎట్లుందో వాళ్ళకు కూడా అలాంటి అవకాశం ఉంది. చూద్దాం. ఏదైతే ఇప్పటి వరకు అయితే స్పీకర్ ట్రిబ్యునల్ గా వ్యవహరించేది ఒక కాంగ్రెస్ కార్యకర్త లెక్క పనిచేసేది, ఇవాళ మొత్తం యావత్ రాజకీయ వ్యవస్థలో ఒక చీకటి రోజుగా స్పీకర్ గారు ఇచ్చిన తీర్పును వర్ణించడం జరిగింది. ఎవరు కూడా స్పీకర్ తీర్పును మెచ్చుకున్న సందర్భం లేదు. ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారో ఎట్లా తప్పించుకోవాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళకది మంచి తీర్పుగా అనిపిస్తుంది. కానీ ప్రజాస్వామ్యవాదులకు కానీ ముఖ్యంగా మేధావులకు కానీ తర్వాత అనేక రకాల సభ్య సమాజం కానీ వాళ్ళు నైతికంగా ఆల్రెడీ వాళ్ళకి రాజకీయ సమాధి వాళ్ళు కట్టుకున్నారు. ఈ 10 మంది ఎప్పుడు కూడా ప్రజల్లోకి ధైర్యంగా పోలేని పరిస్థితి. ఈ రోజు వరకు కూడా బిక్కు అంటూ కూడా మొన్న ఒక దేవుడి దగ్గరికి వచ్చడానికి దాదాపు 200 మంది పోలీసులను తీసుకొని మరి కరేసి రావడం జరిగింది. సో ఈ రకంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో తప్పకుండా మొన్న ముకుల్ రాయ్ అని చెప్పేసి కలకత్తా హైకోర్టులో ఇట్లే తృణమూల్ కాంగ్రెస్ లో జైలు అయితే వారి స్పీకర్ గారు ఎట్లా వాళ్ళకి అనుకూలంగానే తీర్పిచ్చిండు, ఫిరాయింపు చట్టాలకు పాల్గొనలేదని. హైకోర్టుకు పోతే ఫస్ట్ సిట్టింగ్ లోనే ఆయన మీద 6 సంవత్సరాలు వేటు వేసిన సంగతి రీసెంట్ జరిగింది. అది సో
కల్కట్టా వెస్ట్ బెంగాల్లో. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. కాకపోతే ఆయన మా పార్టీ నుండి గెలిచిందని స్పీకర్ అందరికీ తెలుసు. స్పీకర్ కూడా అదే నువ్వు బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరి అని చెప్పిండు. ఈయన కూడా ఎఫిడవిట్ కూడా నేను బీఆర్ఎస్ పార్టీ అని అక్కడ అన్నాడు. తర్వాత ఇప్పుడు అక్కడున్న మరి కాంగ్రెస్ లీడర్ అడ్వకేట్ తెలియదు, కానీ వారు నేను సార్ లేటుగా జాయిన్ అయ్యాను. ఒకవేళ వాళ్ళు అనేదాన్ని అక్కడ అట్లా మాట్లాడి ఇక్కడ వచ్చి ఇట్లా మాట్లాడితే దానికి ఏ రకంగా సమాధానం చెప్తారో ఆయన బలపరిచేవాళ్ళు కడియం శ్రీహరి గారిని కానీ దానం నాగేందర్ గారిని బలపరిచేవారు. ఎట్లా టెక్నికల్ గా ఏ మాటలు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ రాజకీయాలలో పార్టీలకు పోవడము రావడం ఇవన్నీ మామూలు సహజం. కానీ ఆ సిద్ధాంతాలు నచ్చినప్పుడు, ఆ వ్యక్తి నచ్చినప్పుడు పార్టీ మారే అవకాశం ఉంది. మరి కడియం శ్రీహరి స్వయంగా చెప్తున్నాడు, నాకు ఆ విధానాలు నచ్చలేదు, కేసీఆర్ నచ్చలేదు, కాబట్టి నేను పార్టీ మారినని బయట వచ్చి చెప్తున్నాడు. లోపల మాత్రము నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్తున్నాడు. స్పీకర్ గారు ఫిరాయింపుల చట్టం వాళ్ళకు వర్తించదని చెప్పడం జరిగింది. చూద్దాం రేపు రాబోయేలో ఏం జరుగుతుందో. నేను తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. సార్ ఇప్పుడు ఎవరైతే కడియం శ్రీహరి ఉన్నారో మీ పార్టీలో ఉన్నారు చెప్తున్నారు కదా, మీరు కలిసి పనిచేయబోతున్నారా మళ్ళీ? మేము బ్రహ్మాండంగా ఆయన మొన్న ఆ తీర్పు వచ్చిన తర్వాత గన్పూర్కి వస్తే, ఒకవేళ కనుక బీఆర్ఎస్ కథ నొప్పుకొని గన్పూర్కి వస్తే నేనే స్వయంగా స్వాగతం పలుకుతాం, 1000 కండువలతో స్వాగతం పలుకుతామని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ కండువ వేసుకొని కనుక గన్పూర్కి వచ్చేది ఉంటే చెడుషపల్లి అనే గ్రామంలో మహిళలందరూ కూడా చీపురు కట్టలు పట్టుకొని ఆయనకి ఎదురు తిరగడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ కండువ అక్కడ బీఆర్ఎస్ అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పి మళ్ళీ ఒకవేళ కనుక కాంగ్రెస్ కండువ ఒప్పుకొని గన్పూర్కి వస్తే చీపురుతో స్వాగతం పలుకుతామని కూడా చెప్పడం జరిగింది. ఇది మన బుగులు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఒక చిన్న ట్రస్ట్ కమిటీ ప్రమాణ స్వీకారం వారు వచ్చే క్రమంలో మేమందరం కూడా కండువలు పట్టుకొని పోయినాం. కొంత ఫ్లెక్సిబుల్ కూడా పెట్టిన వారి కోసం. సో కానీ కనీసము ఆయన మేమిద్దరం కూడా బీఆర్ఎస్ పార్టీ అయినా కూడా మరి దాదాపు 200 మంది పోలీసులు కనీసం దరిదాపులకు కూడా రాకుండా మమ్మల్ని అందరినీ కూడా తరిమి కొట్టడం జరిగింది. నిరసన తెలియజేసి మరి ఏం రావడం జరిగింది. సరే ఇప్పుడు కడియం శ్రీహరి గారు ఏమంటున్నారంటే, నా గురించి మాట్లాడే నైతికత రాజయ్య గారికి లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు కలిసి పనిచేసిరు, ఆయన గెలుపు కోసం మీరు కృషి చేసిరు, ఆయనకు ఓట్లేమని చెప్పేసి మీరు కూడా ప్రచారం చేసిరు. ఎందుకోసమని మళ్ళీ మీ ఇద్దరికి ఎక్కడ చెడిందంటారు? ఇది మా ఇద్దరు ముచ్చట కాదండి. ఇది మా ఇద్దరు ముచ్చట కాదు. ఆయన చెడ్డ మనసు అయినది, చెడిపోయింది. ఆయన నైతిక విలువలు లేని ఆయన రాజ్యాంగం మీద గౌరవం లేదు, అదేవిధంగా ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, అధినాయకత్వం మీద గౌరవం లేదు. ఆయనకు నాకు పోటీ ఎక్కడిది? ఆయన స్థానికేతరుడు, నేను స్థానికుడిని. గణపురం నడిగడ్డను పుట్టినవాడిని. ఆయన పర్వతగిరి నుండి వలస వచ్చినోడు. తర్వాత నేను 4 సార్ల ప్రజాబలంతో గెలిచిన, ఒక్కసారి గెలిచింది ఆయన 4 సార్లు గెలిచిందంతా సమానము. ఆయన ఆడుకుంటూ గెలిచాడు. నేను కంటిన్యూస్ గా 4 times గెలిచిన. ఆయన కంటే ముందు ఆయన రాజకీయ ఉద్యమంలో టాల్ మ్యాన్ అని చెప్పిన కడియం శ్రీహరి కంటే ముందు నేనే ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యాను. నా తర్వాత ఆయన కూడా అయ్యాడు. సో ఇట్లా చెప్పుకుని గన్పూర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ హయాంలో గొప్పగా గణపురాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇవాళ అవకాశవాదంగా ఎన్టీఆర్ రామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సంకల, చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి కేసీఆర్ సంకల, కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి రేవంత్ సంకల. ఇలా కేసీఆర్ గారు ఏం తక్కువ చేశారు చెప్పండి? 2013లో ఆల్మోస్ట్ రాజకీయ సమాధానం టీడీపీలో. ఆ సమయంలో కేసీఆర్ గారు మరి కేసీఆర్ దగ్గరకు వచ్చి బద్మనాథ్ బామారి కాలు పట్టుకుంటే ఎంపీ చేసిండు. ఎంపీ తర్వాత డిప్యూటీ సీఎం చేసిండు. 2 సార్లు ఎమ్మెల్సీ చేసిండు. తర్వాత పోయే ముందు ఎమ్మెల్యే చేసిండు. తర్వాత బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిండు. బిడ్డకు పార్టీ ఫండ్ ఇచ్చిండు. పార్టీ ఫండ్ ఇచ్చి బీఫామ్ ఇచ్చి కేసీఆర్ ఇంట్లో మంచిగా భోజనం చేసి అక్కడ నుండి తెల్లారంగానే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయిందంటే ఇక ఏమనాలైనాను? ఇంతకంటే నమ్మక ద్రోహం ఇంకేమన్నా ఉంటుందా? తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇంతకంటే పరాకాష్ఠ ఇంకేమన్నా ఉంటుందా? ఆ రకంగా కాంగ్రెస్ కు పోయిండు. రేపు బిడ్డ బైన్లా అని చెప్పుకుంటుంది ఆమె. సో బైన్లా అని చెప్పుకునే డాక్టర్ కావ్య గారు ఆమె బీఫామ్ తీసుకున్నది బీఆర్ఎస్ పార్టీలో, పార్టీ ఫండ్ తీసుకొని పోయి కాంగ్రెస్ లో జాయిన్ అయింది. రేపు మోడీ పిలిచామా, మీరు చిన్న సామాజిక వర్గం డాక్టర్ బాగా చదువుకున్నామమ్మా, మీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంటే మళ్ళా
తండ్రి బిడ్డ ఇద్దరు కూడా బీజేపీ పైన ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే మొదటి నుండి కూడా అవకాశవాద రాజకీయాలు చేసుకుంటూ అదే ఫిరాయింపులకు సామ్రాట్గా ఇవాళ కడియం శ్రేయర్ ఉన్నాడు. ఆయన చరిత్ర అంటున్నది. ఆయనకు ఎక్కడ కూడా ప్రజాబలం లేదు. ఒకసారి 4,466 ఓట్లతోటి, ఇంకోసారి 4,112 ఓట్లతోటి నమ్మిగా గారు గెలిస్తే నేను 12,000, 33,000, 58,000, 38,000 మెజార్టీతో గెలవడం జరిగింది. మొన్న మేమందరం కష్టపడితే 7,000 పైచీల కోట్లతోటి మొన్న 2023 డిసెంబర్లో ఆయన బయటపడడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఫిరాయింపులకు పరాకాష్ట కడియం శ్రేయర్ గారు. ఈ రోజు ఆయన రాజకీయ జీవితంలో ఒక నల్లని మచ్చ ఈ రోజు చివరిగా పోయే కాలం 75 సంవత్సరాల వయసులో ఆయన రాజకీయ భవిష్యత్తును మొత్తం కూడా ఆయన రాజకీయ జీవితాన్ని మొత్తాన్ని కూడా మరి ఆయననే ఒక నల్లని మచ్చగా తయారయ్యి అలా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా ఉంది. రైట్ అండి మధు గారు. రైట్ సత్యనారాయణ గారు మధు గారు చెప్పండి. లోపల ఒకటి బయటకు వచ్చి నమస్తే అండి. నమస్తే బాగున్నారా? నేను 2 అంశాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నానన్నా. మీరు మాట్లాడాలండి. ఎందుకంటే మీరు న్యాయ ప్రవృత్తులు కాబట్టి మీరు మాట్లాడాలి. దాన్ని తప్పేం లేదు. మీ లాంగ్వేజ్ వేరే తిరిగి ఉంటుంది. మీ లాంగ్వేజ్ వేరే తిరిగి ఉంటుంది కదా మాట్లాడాలి అన్నా. ఏం లేదన్నా, వాస్తవానికి మీరు చెప్పింది పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్ 10 లో వచ్చింది. వాస్తవం. పార్టీ ఫిరాయింపులకు కూడా మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ తర్వాత కూడా అమెండ్మెంట్ అయింది. వాస్తవం అన్న. ఒకటి, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 36 మంది వేరే పార్టీ వాళ్ళని చేర్చుకున్నప్పుడు అన్న మన బీఆర్ఎస్ నాయకులకు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అన్న? లెట్ మీ కంప్లీట్ అన్న ప్లీజ్. గుర్తుకు రాలేదా? ఒకటి. రెండొకటి, చేర్చుకోవడమే కాదు, వాళ్ళకి మినిస్టర్లు కూడా ఇచ్చారు కదా. సో ఆ రోజు ఆ పార్టీల్లో మరి అదే కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, బిఎస్పీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ నుంచి కావచ్చు, వీరందరూ అన్ని పార్టీలను ఖతం చేసి తీసుకున్న రోజులు ఉన్నాయి కదా అన్న. అదొకటి. రెండొకటి, మీరు ఇప్పుడు ఏదైతే కలకత్తా కోర్టు గురించి మీరు చెప్పినారో అది November 2025లో వచ్చిందన్న జడ్జిమెంట్. కానీ అదే మరి మీరు అక్కడే ఆగిపోయారు. కానీ సుప్రీంకోర్టు జనవరిలో అంటే 26 జనవరిలో సుప్రీంకోర్టు దాని మీద స్టే విధించింది. ఏదైతే మరి సెక్షన్ 65B ఎలక్ట్రికల్ సాక్ష్యాలు అంటే అవన్నీ కూడా చెల్లవు. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీ ఏఐ ప్రకారంగా ఎవరి ఫేస్ అయినా అంటే మనిషి లేకుండా మనిషి ఆ వీడియోలో మనం చూస్తే అతనే ఉన్నట్టుగా కనబడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సాక్ష్యాలు చెల్లవు. ఆ తీర్పు మీద స్టే ఇచ్చింది. సో ఇది మీరు ఇది చెప్తలేరు. జనవరి 16 జనవరి 16, 2026 నాడు స్టే ఇచ్చింది. సో ఈ 2 అంశాలు ముఖ్యంగా నాకు బాధ కలుగుతుంది ఎక్కడ అంటే, మా రాజన్న ఎందుకు మరి శ్రీహరి గారు మీద వారు కాంగ్రెస్ జరగానే మీరు మారడం, మీరు అంటే అవెందుకు? సరే, మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు, రాజకీయపరమైన అంశాలు పక్కన పెడితే అన్న, మిమ్మల్ని కేసీఆర్ గారు మిమ్మల్ని ఉప ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఎందుకు మిమ్మల్ని పక్క పెట్టిరన్న? సో ఇవన్నీ కూడా ఒక మంచి నాయకులు, మీరు ప్రజాదరణ ఉన్న వ్యక్తులు, నియోజకవర్గంలో మీకంటూ ఒక బ్రాండ్ ఉన్నది. అలాంటి మా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మిమ్మల్ని పక్కన పెట్టడం కూడా మాకు బాధాకరమే. ఉద్యమకారులకు ఈరోజు కేసీఆర్ గారు ఉద్యమకారులకు ఎంతమందికి న్యాయం చేసినాడు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ఏర్పడ్డ 2వ దఫా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఎంత న్యాయం, ఎవరికి న్యాయం చేసిండు, ఎవరికి లాభి పొందిరు అనేది మీకు మనసాక్షికి తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే మేము కూడా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులం కాబట్టి. సో అన్న, ఇక్కడ పార్టీ ఫిరాయింపుల విషయానికి వచ్చినప్పుడు ఎవరు చేసినా తప్పే. నైతికతగా ఉన్నవారు రాజీనామా చేయాలి. కానీ ఎప్పుడైతే మనం టెక్నికల్కి వచ్చినప్పుడు స్పీకర్ గారి పరిధి వరకు మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ గారు చేసిన దాంట్లో 100% డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రకారమే వారు చేశారు. కానీ ఎక్కడ కూడా వారు ఏకపక్షంగా చేయలేదు. ఎందుకంటే స్పైసీ జ్యుడిషియరీ కాబట్టి వారు ఒక జడ్జి స్థానంలో ఉన్నారు కాబట్టి వారు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. అది మీరు అన్నట్టుగా దెర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ గో ఫర్ అపీల్.
అది అది మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు నాకు తెలిసి మీరు హైకోర్టు అయినా పోవచ్చు, సుప్రీంకోర్టు అయినా పోవచ్చు. అది యాజ్ యువర్ విష్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే అంతెందుకన్నా కవిత గారే చెప్తా ఉన్నారు కదా, నా పరిస్థితులు ఏ ఏ విధంగా ఉద్యమకారులు నష్టపోయారు, ఏ విధంగా అన్యాయం జరిగింది అనేది కవిత గారే చెప్తా ఉన్నారు. వేరే ఎవరు అవసరం లేదు కానీ పెద్ద ఆయన కూతురే చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి రైట్ రైట్ సత్యనారాయణ గారు, మీరంటే సత్యనారాయణ గారు మీ నుంచి రైట్ ఒక ప్రాపర్ స్టేట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు కానీ సత్యనారాయణ గారు దయచేసి రైట్, మనతో పాటు జూమ్ లో జాయిన్ అయ్యారు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. రైట్ సార్, చెప్పండి వెడ్మ బొజ్జు గారు, చెప్పండి. పార్టీ మారిన ఎమ్మెల్యేలకి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు, తర్వాత కోర్టు కూడా కేసు కొట్టేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ జెండా మోసినటువంటి కార్యకర్తలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మనం ఉదాహరణకు జీవన్ రెడ్డి గారిని చూస్తున్నాం. వాళ్ళు పార్టీ మారినప్పుడు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలకి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలకి ఎందుకని ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? నమస్తే తాటికొండ రాజయ్య గారికి, మిగతా సోదరులకి అందరు కూడా నమస్తే అన్నా. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఈరోజు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఇంతకుముందు మీరేం జడ్జి చేశారు నాకు తెలియదు, నేను ఎప్పుడు జాయిన్ అయినా. వాస్తవంగా పార్టీ మారడంలో ప్రోత్సాహాలు చేసింది ఆ రోజుల్లో కేసీఆర్ గారు, అందరికి తెలిసిన విషయమే. వాస్తవంగా ఈ రోజుల్లో వాళ్ళు అభివృద్ధిని చూసి మేము కాంగ్రెస్ పార్టీలో రావడం అనేది జరిగింది, అంటే జనరల్గా మేము కలవడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. సరే, వాళ్ళందరూ కూడా ఏ రకంగా జాయిన్ అయ్యారు ఇప్పుడు వాస్తవంగా అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో కోర్టులో కేసు వేయడం, అదేవిధంగా కోర్టు తిరిగి స్పీకర్స్కి పవర్స్ ఉన్నాయి, స్పీకర్ దగ్గర నిర్ణయం తీసుకోవాలని తిరిగి ఇక్కడికి పంపించడం, స్పీకర్ గారు వాయిదా రూపంలో ఆ యొక్క నిర్ణయాన్ని స్పష్టంగా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని అడిగి వాళ్ళ యొక్క తీర్పుని, ప్రజాబద్ధ తీర్పుని ఇవ్వడం అనేది జరిగింది. దానికి కూడా ఈరోజు తప్పుబట్టి అనేక రకాలుగా ఈరోజు మీడియాలో మాట్లాడడం, లేకపోతే ఇక్కడ వెళ్తాం అక్కడ వెళ్తాం అని చెప్పడం, అవన్నీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు జీవన్ రెడ్డి గారు చూచారు గారు, ఈరోజు జీవన్ రెడ్డి గారు కూడా అక్కడ జీవన్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేయలేదు. ఈరోజు జీవన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా సంపూర్ణమైన సహకారం పార్టీ కూడా అందించింది. సార్ జీవన్ రెడ్డి గారు వేసే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎమ్మెల్యే గారు, జీవన్ రెడ్డి గారు వేసే క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో అతను ఎందుకు ఎంటర్ అవుతున్నారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎందుకు గాంధీ భవన్ వస్తున్నాడు? తెలియంది ఏముంది, ఈరోజు అతను ఏ పార్టీలో ఉన్నారనేది. అంటే ఇప్పుడు ఓట్లేసి గెలిపించుకున్న ప్రజల్ని మోసం చేసినట్టు కాదా ఇది? కనీసం వాళ్ళు ఏ పార్టీలో ఉన్న చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉంటే ఇంకా ప్రజల్ని ఏం బాగు చేస్తారని చెప్పేసి ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. సార్ చెప్పండి. ఏ పార్టీ తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకో నాకు పెద్ద ముందు నుంచి నేను ఒకటి అందరికి నమస్కారము. రాజన్న అయితే పెద్ద నాకు మంచి చాలా ఇష్టమైన నాయకుడు సత్యనారాయణ గారు, పూర్ణిమ గారు. నేను ముందు నుంచి ఒకటి క్లియర్గా ఉన్నాను, ఈ రాజకీయ ఆట క్రీడకు, ఈ రాజకీయ క్రీడను ముందు నుంచి ఇష్టపడతలేను, అసహజ క్రియ. నేనేమంటున్నానంటే ఒకవేళ ఎవరైనా పార్టీ మారితే రాజీనామా చేయాలి, అది ఏ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా. నేను ముందు నుంచి క్లియర్గా ఉన్నా, రాజకీయాలకు వచ్చి నుంచి ఉన్నా. అంటే ఈ రాజకీయ నాయకులంతా కూడా అంత దుర్మార్గులు. నేనేం చెప్తున్నా, ముందు చెప్పాను, నేను ఈ మాట మీద ఉన్నాను. ఆ రోజు కూడా చర్చలు జరుగుతాయి, అన్ని ఛానల్ చెప్పాను, ఏం కాదు రాజకీయ నాయకులకు మామూలు డబ్బా ఒక్కొక్కటి దగ్గర. సార్ మీరు కూడా రాజకీయ నాయకులే ఉన్నాడు రాజన్న, ఆ రోజు చర్చలలో చెప్పలేదు నేను. సార్ రాకేష్ రెడ్డి గారు మీరు కూడా రాజకీయ నాయకులే. మధు ఎవరు అన్నారు, దానం నాగేందర్ అన్న ఇట్లా సికింద్రాబాద్ నుంచి రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఒరే నీ అబ్బా మీరు ఏ దేశంలో ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు? గంటకు ₹1,00,00,000 తీసుకునే మన సింగ్వి లాంటి అడ్వకేట్ ఉండే ఈ దేశంలో సుప్రీంకోర్టులో అంటే ఈరోజు అన్ని వ్యవస్థలను ప్రలోభ పెడుతున్నారు.
నేను ఇవి అద్దెగా మన న్యాయ వ్యవస్థకు స్పీకర్ గారు పాపం ఆయన ఏం చేస్తాడు? స్పీకర్ గారు ఆయన ఏం చేస్తాడు? ఇంకా ఉన్నంతలో కొద్దిగా అంత ఇంత ఈరోజు ఒక నిండుగా నవ్వే స్పీకర్ నేను చిన్నప్పటి చూస్తాను, ఇంతమంది స్పీకర్ కావాలి నాకు. దొరలు ఉండరు కానీ ఈరోజు ఒక అంత మంచి అంటే అది సబ్జెక్ట్ కోవట్లేదు కానీ ఇది నైస్ పర్సన్. మనసు నిండి ఆయన దగ్గరకు పోతే కన్న తండ్రి దగ్గరకు పోయినట్టు ఉంటుంది. మీరు ఎవరైనా అనుకుంటారు, మరి నాకు తెలియదు, నేను కొత్తగా శాసనసభలకు పోయినా, అంతకుముందు అంత అంటే నాకు అంత వేరే వాళ్ళు ఎట్లని కాదు కానీ ఈయన చూస్తేనే ఒక రకంగా తండ్రిలాగా ఉంటాడు. రెండోది అసలు ఒకటి రాజన్న నేను అడుగుతున్నాను, తన సీనియర్ నాయకుడు కానీ నెల లోపల పార్టీ మారుడు ఎందుకు నాకు ఇది అర్థం కాదు. నెల లోపల పార్టీ మారుడు ఎందుకు? సత్యనారాయణ గారు మీరు కూడా అన్న సత్యన ఈ నెల లోపల పార్టీ మారుడు ఎందుకు? అసలు కొత్తగా ఉన్నది నాకు రాజకీయం కొడుకులకు. నేను మాట ఇట్లా ఇప్పుడు ఏముంది, ఒక 2 రోజులు ఏమైనా అన్యాయం జరిగిందా? నేను ఇప్పుడు రాజకీయాలకు రాకముందు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు కూడా టీఆర్ఎస్లో పోయినప్పుడు అడిగిన, అందరూ నా ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఒక 10 మంది ఎమ్మెల్యేలు అడిగిన. ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏమని ఆ పేరు ఎందుకు లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను బంగారు తెలంగాణ నచ్చి నేను టీఆర్ఎస్లో పోతున్నట్టు నేనా, బట్ టీఆర్ఎస్ నచ్చకని నేను గెలిపించింది కదా, నువ్వు ఎట్లా పోతావని నేను అన్నాను. ఇప్పుడు ప్రజలు ఆ రోజు అంటే 15 రోజుల్లో పోయిన పార్టీ, 15 రోజులు 20 రోజుల్లో పార్టీ మారి నా ఫ్రెండ్ పార్టీ మారి అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు, బంగారు తెలంగాణ సాధనలో మేము భాగస్వామ్యం అవుతామని స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళు. నేనన్నా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్ఫిడెన్స్ ఉంది అక్కడ టీఆర్ఎస్ నచ్చక ఇప్పుడు గెలిపించింది అనుకుందాం, బీఆర్ఎస్ ఏం పార్టీలు ఉంటాయి, బీజేపీ కాంగ్రెస్ అనుకుందాం, వాడు నచ్చకని నేను గెలిపించాడు. కేసీఆర్ నాయకత్వం నచ్చక అక్కడ ఉన్న ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారు అనుకుందాం, నువ్వు ఎట్లా పోతావు? ఒకవేళ కేసీఆర్ నాయకత్వం నచ్చితే, బంగారు తెలంగాణ నచ్చితే బాగానే గెలిపించేవారు టీఆర్ఎస్ నిన్నెందుకు గెలిపిస్తారు? అంటే ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నట్టు. ఒకవేళ మీకు పునరంకితం అవుతామంటే ఇప్పుడు కాంగ్రెస్ లో ఇప్పుడు అక్కడ ఏదైతుంది కాంగ్రెస్ నచ్చక బీజేపీ బీఆర్ఎస్ గెలిపించారు అంటే ప్రజల అభిప్రాయం. ఎవడైనా నాయకుడు అనేవాడు ఆడు అన్నం తింటే, ఆడు అన్నం గిట్ల తింటే ప్రజలను గెలిపించిన ప్రజల్ని గౌరవించాలి. గెలిపించిన ప్రజల్ని వీళ్ళు కాదు, ఇక మొత్తం సిస్టమ్ కాదు, న్యాయ వ్యవస్థ, స్పీకర్ వ్యవస్థ, లేకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డి కాదు మనల్ని గెలిపించింది ప్రజలు. ఆ ప్రజలు ఏ గుర్తుకు గెలిపించారో ఆ గుర్తును గౌరవించాలా. ఎప్పుడు పార్టీ మారాలా? ఒక 3 ఏళ్ళు అయింది అగౌరవపరుస్తున్నారు. మనం ఉన్న పార్టీలో కూడా గౌరవపరుస్తారు, వర్గాలు ఉంటాయి, మన ఉంటాయి, మశారం ఉంటాయి. వీళ్ళ బాధకాన్ని ఎక్క ఈ తలకాయ మాకు 100 నొప్పులు ఉంటాయి, అయినా కానీ మాకు అమ్మ నిజాయితీ ఉందా మీకు ఉండనొద్దు. మళ్ళీ ఎప్పుడు 200 ఏళ్ళు బతకడం కథ భూమి మీద కానీ మేమున్నాం. ఇక 4 పార్టీ మారినోడు ఇంకొక 5వ పార్టీ ఎప్పుడు మారదా మనం చూస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రాగానే ఈ వ్యవస్థ మారాలని నేను అంటున్నా. ఇది మొత్తం ఎన్నుకున్న ప్రజలు నా గౌరవపరచడం. ఏదన్నా ఉన్నది పార్టీ మారడం 3 ఏళ్ళ ఇప్పుడు ఏదో ఉన్నది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలల్లా రాజన్న ఇది ఉన్నది ఏమున్నది, 2.5 సంవత్సరాలతో అవిశ్వాస తీర్మానం పెట్టాల లేదు. పార్టీ మారిన ఒక లిమిట్స్ అని ఉండాలి. లిమిట్స్ అంటే ఇప్పుడు 15 రోజులల్లా ఆడి ఇంకు కూడా ఆడది, నీ కోటేసినోడు ఇంకు, అది చేతి గుర్తో, పువ్వు గుర్తో, సైకిల్ కూడా ఏదో కారు గుర్తో అనుకో, ఆ ఇంకారం ముందు పార్టీ మారుతారు ఏంటి? ఇది వీళ్ళకు వ్యభిచారులకు తేడేముంటది రాజన్న? నేను ఓపెన్ గా మాట్లాడుతున్నది. ఇది ప్రజలు లేదు, నీకు దమ్ముంటే రాజీనామా చేయు, దమ్ముంటే రాజీనామా చేయి, ఏం కాదు. అవు కరెక్ట్. నా గుర్తు మీద నేను అట్లా కాదు, మళ్ళీ పార్టీ మారిన మళ్ళీ సబ్జెక్ట్ కోవట్లేదు. అంత మేధావుల దేశం, ఒక బాధ ఉన్నది, నాకు ఆవేదన ఉన్నది నిజంగా కూడా. మీరు నమ్మండి నమ్మకండి, తెలంగాణ క్రీడలు ఆడద్దు. తెలంగాణ ఇస్ టోటల్లీ డిఫరెంట్ స్టేట్. ఇది పానాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఈ డైవర్షన్ అవుతున్నాయి పాలిటిక్స్. నేను పార్టీ కాంగ్రెస్ ని, బీఆర్ఎస్ ని, బీజేపీని అంటలేను. ఎందుకంటే జస్ట్ ఇండివిజువల్ గా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రం గురించి కలలుగా అన్నారు, చాలా మంది కలలుగా అన్నారు. 70 నుంచి కలలు కానీ ఒక రకంగా సాధించుకున్న తెలంగాణలో క్రీడ అనేది అసహజమైన క్రీడ. ఇది రైట్ రాకేష్ రెడ్డి క్రీడ నచ్చలేదు. నేను అంతకుమించి నాకు ఏం లేదు, ఒకటి ఏం చేయలేము, దేశాన్ని మార్చుతాను రాకేష్ రెడ్డి గారు లేదు, దాంట్లో ఒక భాగం. కానీ తెలంగాణ మాత్రం కొద్దిగా పవిత్రం ఉండాలా. రైట్ శ్రీకాంతాచారి అర్థనాదాలు ఇంకా ఆకాశంలో ఉన్నాయి. రాకేష్ రెడ్డి రైలు కింద మనం ఈ రోజు తెలంగాణ శాసనసభ్యుడుగా నువ్వు నేనున్నామంటే నేను నిజంగా చెప్తాను, ఆంధ్రప్రదేశ్ అంటే మనం కాకపోతుంది. సార్ రాజయ్య గారు మీరు చెప్పండి, అంటే చట్టం వీళ్ళను ఏం చేయలేదని తెలిసి వీళ్ళు ఇలా పార్టీ మారుతున్నారు అనుకోవచ్చా? అంటే నేను ఏమంటున్నా అంటే తెలంగాణ తర్వాతనే చాలా మందికి అవకాశాలు వచ్చాయి మనకు సామాన్యులకు. ఓకే, డబ్బులు ఉండొచ్చు కానీ ఒక రకం గుత్తాధిపత్యం ఉన్న రాజకీయం ఉండేది. ఇది రాజయ్య గారు మాట్లాడినప్పుడు ఒక్కటి ఎప్పుడు ఈ రోజు ఎందులో ఉన్నాం కదా, ఈ రోజు శాసనసభలో ఉన్నాడు, దాని పెద్దన్న ఉన్నాడు రాజన్న. నిజంగా ఇప్పటి 12 ఏళ్లలో 25 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది, ఒక హాస్పిటల్ ఎందుకు కట్టలేదన్న?
సార్ రాకేష్ రెడ్డి గారు 25 ఒక్క లక్షల నిమిషం. కోట్ల బడ్జెట్ రాకేష్ రెడ్డి గారు 12 ఏళ్ళల్లో ఒక్క హాస్పిటల్, ఒక గాంధీ హాస్పిటల్ కట్టినామా, ఒక ఉస్మానియా లాంటిది కట్టినామా, బోనాది వేసినాం, గోడలు అట్ట కాదని 25 లక్షల కోట్లు అన్న ప్రజలకు ఏం కావాలా? రాకేష్ రెడ్డి గారు నేను రాజే గారు రాజకీయాలను విమర్శించట్లేదు, వాళ్ళ మంచోళ్ళే, నేనే చెడ్డోన్నాను అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను చెట్టుగానే ఇంకోటి చెప్పండి, గాంధీ ఒక నిమ్స్ హాస్పిటల్ 6 నెలలు బెడ్ దొరుకుతలేదు. రాజే గారు నువ్వు చెప్పు భోజమా, నువ్వు మనం ఎమ్మెల్యేని చెప్తాను బెడ్ దొరుకుతలేదు. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు మళ్ళీ రాకేష్ రెడ్డి గారు మళ్ళీ ఇంత కొడుకులు ఆలయ హాస్పిటల్, ఆలయ కాలేజీలు, ఈ కొడుకులే రాజకీయ నాయకులు ఏ నాశనం చేసుకుంటున్నారు తెలంగాణని అంటే రాజే గారు అంటున్నారు. ఏమి మొత్తం ఇన్స్టిట్యూట్ ఆలే ఒక 20,000 దక్కిరంటే దక్కియాడు. సార్ రాకేష్ రెడ్డి గారు మళ్ళీ మీతో మాట్లాడిస్తాం. సార్ రాకేష్ రెడ్డి గారు మినిస్టర్ అన్న, హెల్త్ మినిస్టర్, మాజీ హెల్త్ మినిస్టర్ చెప్తాను అన్న, రాజన్న 6 లక్షలు బిల్ వేసినాడు, 25,000 దక్కిస్తాడు. నేను ఈటల రాజేందర్, దామోదర్ ముగ్గురం ఫోన్ చేస్తే 3 లక్షల బిల్ ఎక్కేసిండు కొడుకు, 25,000 తక్కువ చేస్తాడు. ఏమనంటే ఆడు పొత్తంత రాజకీయ నాయకులే. ఇప్పుడు కాలేజీలో 50,000 తక్కువ చేయాలంటే ఆడు పొత్తంత రాజకీయ నాయకులే. సార్ రాకేష్ రెడ్డి గారు అన్న ఇగో చూస్తున్నాం, 12 ఏళ్లలో మోకిల రేట్లు ఎట్లా పెరిగినాయి, కోకాపేట రేట్లు ఎట్లా పెరిగినాయి అన్న. తెలంగాణ వచ్చింది కోకాపేట గురించి కాదన్న అన్న. సార్ రాకేష్ రెడ్డి గారు ఒక్కసారి రాజేతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. ఈ పార్టీ ఫిరాయింపులలో ఒక భాగం రాకేష్ గారు భాగమే అది. ఎందుకంటే ఒక్కొక్కటి ఫైళ్లు ఈ దొంగ లెక్కల సెటిల్ చేసుకుని పార్టీలు మారుతున్నారు. ఏ రాజకీయ ఏం కొబ్బరి ముంచుకోపోయినా 10 రోజులల్లా, ఏలంటే 3 రోజులకు. అంటే నేను టీఆర్ఎస్ కూడా తక్కువ చేయలేదు. ఈ తెలంగాణలో క్రీడకు చర్మగీతం పాడాలంటే ప్రజలను కూడా ఏమనలేమన్న పాపం అమాయకులు. వాడు పార్టీ మాన్యుని కూడా గెలిపిస్తున్నాడు. వీడికి సిగ్గుంటలేదు, శరం ఉంటలేదు. ఏంటి సార్ అన్న, ఇప్పుడు సత్యనారాయణ ఇప్పుడు ఒకవేళ ఆ ప్రజలు ఏదైనా గుణపాఠం చెప్తేనేమో, ఇప్పుడు పార్టీ మారిన నోడగొట్టాలి వాళ్ళు. పార్టీ మారిన ఎన్ని పార్టీలు మారితే అంతా గెలిపిస్తున్నారు మెజార్టీతో. ఇప్పుడు ఏమంటట్లేదు, ఇప్పుడు వాళ్ళని ఏమంటట్లేదు, వీళ్ళని నేను అంటే కరీ అసహ్యం అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు దానికి అంత పర్సనల్ ఇంట్రెస్ట్. వాడు ఏదో ఫైల్ క్లియర్ అంటే ఇదే ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా వచ్చింది అనుకో, ఇప్పుడు వీళ్ళని బెదిరిస్తుంది మళ్ళా. అరే నీ పటాన్చెరు ల్యాండ్ ఉన్నది కదా, ఫైల్ అటెండ్ పెండింగ్ పార్టీ మారుతావా మారా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి నువ్వు నేను క్లియర్గా ఉన్నాం, ఖానాపూర్ ఆర్మూరు మనం మంచి ప్రశాంతంగా ఉందాం. రాజకీయాలలో మనం సిద్ధాంతాల ప్రకారం ఉందాము, గెలుతాము, ఓడతాము. 4 రోజులు బతుకుతుంది రాము, ఇంకా మన జన్మ ఉన్నదో లేదో. ఉన్నొద్దులు నువ్వు నీదంటుంటూ నేను నాదంటుంటా. చెప్పండి రాకేష్ రెడ్డి గారు. రాజా ఏం చెప్తున్నావు చెప్పిగా. రాజే గారు వీళ్ళు చట్టాన్ని అడ్డు పెట్టుకొని, చట్టంలో ఉన్నటువంటి లొసుగులను అడ్డు పెట్టుకొని ఈ విధంగా సార్ రాజే గారు వేదిక ద్వారా నిజంగా హ్యాట్స్ చెప్తున్నానే. నిజంగా కూడా ఇలాంటి విలువలతో కూడినటువంటి నాయకులు కావాలి ఈ రోజు తెలంగాణకు. ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే. ఈ రోజు నిజానికి తెలంగాణ తెచ్చుకున్నాము, నీళ్లు, నిధులు, నియామకాల గురించి తెచ్చుకున్నాము. దాన్ని గడిలో పెట్టవలసిన పాలన కోసం తెచ్చుకున్నాము. కేసీఆర్ గారిని నమ్మి తెలంగాణ పెట్టింది అందుకే. ఆ రోజున వారు చేస్తారని కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారు సుపరిపాలన చేస్తారు. తెలంగాణ సాధక బాధకాలు తెలుసు, తెలంగాణ సత్యనారాయణ గారు విలువ తెలుసు, తెలంగాణ సత్యనారాయణ గారు కూలిపోతున్న కూలీల గురించి కానీ సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి. రాజే గారు మీరు చెప్పండి, నిజంగానే చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని అడ్డు పెట్టుకొని చట్టం మమ్మల్ని ఏం చేయలేదని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా పార్టీ మారుతురు అని అనుకోవచ్చా? రాజే గారు మీరు మాట్లాడండి. రాజకీయం జరుగుతా ఉన్నది. రాకేష్ చెప్పింది 100% వాస్తవం. ఈ రోజు రైట్ సత్యనారాయణ గారు ఒక్క నిమిషం. మాదే తప్పన్నది. రాజే గారు మీరు మాట్లాడండి ప్లీజ్. మేము ప్రజలు తప్పట్లేదు, నిజంగా అబద్ధం కాదు. మాకేం తక్కువైందన్న? రాజే గారు నేను ఓపెన్ గా అంటున్నా, ఈ పార్టీ మారినకి ఏం తక్కువైంది? రాజే గారు మీరు మాట్లాడండి. రాజే గారు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అంటలేను నేను. దయచేసి నిజంగా కూడా మీరు ఈ రోజు సరదా ఒక 2 నిమిషాలు ఒక్క సెకండ్ చెప్తాను. రాజే గారు మీరు మాట్లాడండి. రాజే గారు ప్లీజ్. 6 నెలలు బెడ్ దొరుకుతుంది. రాకేష్ రెడ్డి గారు బస్సో తారకం క్యాన్సర్ ఎన్ని లెటర్లు రాస్తున్నాను, ఎంతమంది కార్పొరేట్ హాస్పిటల్ ఎంతమంది బతుకుతున్నాను. ఇప్పుడు రాజే గారు మీరు మాట్లాడండి. అన్ని రాజకీయ నాయకులే
ఆడు తక్క ఏడు మనం ఏడు. రాజే గారు, నేను అందుకోసం మొన్న కూడా నేను ఇంటర్వ్యూలో రాజకీయ నాయకులకు ఈ విద్యా వైద్య రంగాలు రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, రంగాలు ఉండదు, మొత్తం సెట్ అవుతుంది ఈ విద్యా వైద్యం. ఇక ఉన్నదే పేదోడికి కావాల్సిన రెండు. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం, రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. చెప్పండి. రాజే గారు మీరు మాట్లాడండి. ఇన్ని లక్షల కోట్ల రాజే గారు మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, అప్పు తెచ్చినాం. మీరు మాట్లాడండి రాజే గారు. 2012 మిగులు బడ్జెట్ రాష్ట్రం. నేను వ్యక్తులను విమర్శించట్లేదు. ఒక్క హాస్పిటల్ కట్టినా గాంధీ లాంటిది, ఉస్మానియా లాంటిది ఒక్కసారి 5 ఏళ్ళ మొదలుపెట్టి ఇక గోడ సార్, రాకేష్ రెడ్డి గారు. నడుతున్నది. ఇక వీళ్ళకి ఎన్ల కమిషన్లు వస్తాయి. ఇది నాకు నచ్చట్లేదు. నేనేమంటున్నా, పేదోడికి కావాల్సిన ముందు విద్యా వైద్యం. నేను చెప్తున్నా, ఈ విద్య గురించి ఇప్పటికి 3 సార్లు అసెంబ్లీలో మాట్లాడినా. బాత్రూమ్ లేవు ఇప్పటికి. ఇది కరెక్ట్ కాదన్న. పరిపాలన ఏటో పక్కదారి పట్టింది పరిపాలన. మరి ఎందుకు పట్టింది, ఏం పట్టింది, ఏం పోవట్లేదు. ఇప్పుడు ఏటోడైనా చక్కగా వెళ్తే మంచిగా ఉంటుండే. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాజే గారు మీరు మాట్లాడండి. మళ్ళీ మూసీలు, ఫ్యూచర్ సిటీలు, మళ్ళీ రాజే గారు ప్లీజ్. అంతకు ముందేమో ట్యాంక్ బండ్ నీళ్లు అది పట్టది. రాకేష్ రెడ్డి గారు, సరే, తెలంగాణలో రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు, ఎయిర్పోర్ట్లు కట్టిండ్రా తెలంగాణ వచ్చినాక? ఒక్కసారి రాజే గారు మంచిగా ఒక బంగారు బాతుని ఈ రకంగా ప్రజల్ని సోమరిపోతులు చేసి ప్రజాకర్షణ పథకాలు పెట్టి 25,672 కోట్లు. ఒక్కసారి రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు మాకు అసెంబ్లీలో ఇచ్చిన లిస్ట్ ఇది. 25,672 రాకేష్ రెడ్డి కొంచెం మ్యూట్ లో పెట్టండి. జియో నెంబర్ 213 అగ్నెస్ట్ గా రైతు బంధు స్కీమ్. రాజే గారు మీరు మాట్లాడండి. రాజే గారు ప్లీజ్. ముక్కమూరని భూములకు ఒక్కసారి రాకేష్ రెడ్డి గారు స్కీమ్ కొంచెం ఉద్దేశం వాల్యూమ్ ఏదైనా తగ్గించి కావచ్చు, పెట్టండి, మనం ప్లీజ్. తర్వాత మాట్లాడదాం. రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. పెట్టుబడి అంటే పంట పండినోడికి పెట్టుబడి ఏం అవసరం? మరి ఆడికి ఎందుకు ఇచ్చిండ్రు 25,000 కోట్లు? అంటే నేను అనేది ఏంటంటే మొత్తానికి పక్కదో పట్టించారు. అరువులకు ఇచ్చిండ్రు, పక్కన పెడితే రకరకాల వేల కోట్లు ఈ స్కీమ్ల మీద, ప్రజాకరణ పథకాల మీద. మీరు చూడండి, ఇప్పుడు నిన్న మాకు అసెంబ్లీలు ఇచ్చిండ్రు ఈ ఉచిత విద్యుత్ ఉన్నోళ్ళకేమో. సార్ రాజే గారు మీరు మాట్లాడండి. రాజే గారు ప్లీజ్. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాజే గారు మీరు మాట్లాడండి. వీళ్ళు చట్టాన్ని అడ్డుపెట్టుకొని, చట్టంలో ఉన్న లొసుగులను అడ్డుపెట్టుకొని వీళ్ళు పార్టీ మారుతున్నారని అనుకోవచ్చా? రాజే గారు, మౌలిక వసతులు గ్రామీణ ప్రాంతాలలో ఎంతసేపు ఔటర్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, మన భూములన్నీ ఉండే. ఇవేది ఇప్పుడు రింగ్ రైలు, ఆ రైలు. నేను ఏమంటున్నానంటే ఈ తెలంగాణని 33 జిల్లాల సమాన అభివృద్ధి చేసుకుంటా, విద్యకు వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటా, మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇచ్చుకుంటా పరిపాలన సాగించాలి. అదే పార్టీ అయినా. ఇక పార్టీ ఫిరాయింపులే కాబట్టి దయచేసి 2 కండిషన్స్. ఒకటి, రాజీనామానే చేయాల. కొద్దిగా ఇప్పుడు మనం ఒకటేసారి ఎలక్షన్ కమిషన్ ఇంత తొందరగా చేసేట్లేదు. అంటే వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి, సుప్రీంకోర్టులో వెసులుబాటు వాళ్ళకున్నది, స్పీకర్ గారికి ఉన్న బలహీనతలు, ఏ స్పీకర్ ఉన్న బలహీనతలు ఉంటాయి. ఆ ప్రెషరు, వాళ్ళు కూడా రాజకీయ నాయకులే కాబట్టి స్పీకర్ అంటే డైరెక్ట్ సౌదీకి వెళ్ళి తీసుకొచ్చి కూర్చుండే పెడితే టక్క టక్క ముంగాట ఉన్నది చెప్తుండే. మనమేమో మన గొంగట్లకి వెళ్ళి ఏర్పెట్టుకుంటాం. ఇక దానికి ప్రెషర్స్ ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నానంటే రాజకీయ నాయకులు. రైట్. రాజే గారు మీరు మాట్లాడండి. రాజే గారు మీరు మాట్లాడండి. రాజే గారు మీరు మా వాయిస్ వినపడుతుందండి? రాకేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు, కొద్ది ఇబ్బంది ఉంటది. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు ప్లీజ్. రాజా నీకు చెప్తున్నా వ్యక్తిగతంగా అర్థం చేసుకోండి. రాకేష్ రెడ్డి గారు, రాజే గారు మీరు మాట్లాడండి. రాజే గారు సమస్యలు గలమిప్పి మాట్లాడుతున్నా. రాజే గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు దానికి 200 కోట్లు పెట్టి ఇప్పుడు అదేంటి ఈ యంగ్ ఇండియా స్కూల్ రాజే గారు మాట్లాడండి. రాజే గారు ప్లీజ్ మీరు మాట్లాడండి. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. నిరాహార దీక్ష చేయాలి. ఇప్పుడు మళ్ళీ లెటర్ ఇచ్చిన రాకేష్ రెడ్డి గారు, 1 మంత్ లోపల ఇరిగేషన్ రాజే గారు మీరు మాట్లాడండి. రాజే గారు మరి ఎన్నుకున్నోడు గురించి ఆయన రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు, కాబట్టి రాజకీయ రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. రాజే గారు మీరు మాట్లాడండి. రాజే గారు రాజకీయ మీరు మాట్లాడండి. వ్యాపారం చేసిండ్రు. రాజే గారు మీరు వ్యాపారం వల్లనే పార్టీ ఫిరాయింపులు అవుతున్నాయి. రాజన్న నేనేమంటున్నాను, కంపల్సరీ ఈ రాజకీయ నాయకులకు ప్రజలే గుణపాఠం చెప్పాలి. ఇంతకు ముందు కూడా సంవత్సరాల కింద ఇంటర్వ్యూలు అదే చెప్పినా. లేకపోతే మీరు పార్టీ మారినోని గెలిపించుకుంటూ పోతే అది కంపల్సరీ ఇంకా 10 పార్టీలు. రైట్. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాజే గారు మీరు మాట్లాడండి. రాజే గారు మీరు మాట్లాడండి. ఇప్పుడు మళ్ళీ సొంతంగా గెలిచి మళ్ళీ ఏమంటారు, మళ్ళీ గెలవడానికి అంత ధైర్యం లేదు. ఇమ్మీడియట్ రాజీనామా చేసి. ఎందుకంటే ఇప్పుడున్న ఎక్స్పెన్స్ కావచ్చు, అది కావచ్చు, ఇవన్నీ ఉన్న పరిస్థితులలో వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ ఎండనే పోలేరు. టైం అన్న పెట్టండి. 3 సంవత్సరాల వరకు పార్టీ మారద్దు.
ఎందుకంటే కొన్నిసార్లు రాజా గారు పార్టీలు మీరు కూడా బాగా మాట్లాడండి, రాజా గారు. అవమానపరుస్తారు, వర్గ పోరాటం ఉంటది, రకరకాల ఉంటాయి. అటువంటి టైంలో 3 ఏళ్ళు ఏంటంటే అక్కడ పోయిన అర్థం ఉంటది. విత్ ఇన్ 1 వీక్ లో పార్టీ మారుతున్నారు. 1 వీక్ వెంటనే రాకేష్ అన్న, అది మీరు తలుచుకుంటే అవుతుంది. ఆ? మీరు తలుచుకుంటే అవుతుంది అది. నేను మళ్ళీ పార్టీ అంటే అదే అండి బాధ. రైట్ రాజా గారు మీరు చెప్పండి, నిజంగానే చట్టాన్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు పార్టీ మారుతున్నారు, చట్టంలో ఉన్న లొసుగుల్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు పార్టీ మారుతున్నారు అని అనుకోవచ్చా? ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అప్పుడు తెలంగాణ ఉద్యమము, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ఆత్మగౌరవం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగిన తెలంగాణ రాజ్యాంగంగా పేరు వచ్చిన. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, నాతో పాటు జూపల్లి కృష్ణారావు గారు చేశారు, మళ్ళీ వారు కూడా ఈరోజు పార్టీ మారింది. అట్లాగే సోమవారం సత్యనారాయణ గారు చేశారు, వారు కూడా పార్టీ మారడం జరిగింది. నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న సంగతి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాను. ఒకటి. తర్వాత రెండవది, ముందు ఇది మొదలుపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. టీఆర్ఎస్ పార్టీలో 26 మంది గెలిస్తే వారే ముందు దీనికి నాంది పలకడం, అలాగే కాంగ్రెస్ లోకి 10 మందిని తీసుకొని ఆ రోజు మళ్ళీ ఎలక్షన్లు పోయిన సంగతి మనందరూ కూడా తెలుసు. సో ఒకటి, ఒక ధైర్యంగా ఒకవేళ కనుక మేము కాంగ్రెస్ కు పోయినాము అంటే, ఓకే మీరు అభివృద్ధి కోసం పోయినామని గొప్పగా చెప్పుకొని కాంగ్రెస్ పార్టీని గొప్పగా వేయిన వల్ల పొగడండి, తప్పులేదు. కానీ ఇవాళ ఇప్పుడు డైరెక్ట్ గా సత్యాన్ని అడుగుతున్నాం, కడియం శ్రీహరి గారు ఏ పార్టీ, దానం నాగేందర్ గారు ఏ పార్టీ అని అడిగేది ఉంటే తక్కువ చెప్పేస్తారు కాంగ్రెస్ పార్టీ అని. ఈ టెక్నికల్ గా మళ్ళీ మీరే అంశాలు వేరే చెప్తున్నారు, నేను ఆ జోలికి పోను. కానీ ఈ రోజు రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత, ఈ స్థాయికి వచ్చినాక మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత, ఈ స్థాయికి వచ్చిన తర్వాత నైతిక విలువల గురించి మాట్లాడితే ఈ 3 అంశాలను కనుక దృష్టిలో పెట్టుకుంటే తప్పకుండా ఎవరైతే పార్టీ ఫిరాయించిందో వాళ్ళకే తెలుసు, వారి ఆత్మ ఘోషిస్తా ఉంది, వారి హృదయము ద్రవించిపోతా ఉంది. ఎందుకంటే కుడిదిలో పడ్డ ఇక లెక్క ఉన్నది వాళ్ళ పరిస్థితి. నమ్ముకున్న కాంగ్రెస్ ఏమో నువ్వు మా పార్టీ కాదని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. నమ్ముకొని కాంగ్రెస్ లేకపోతే నువ్వు మా పార్టీ కాదు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అదే విధంగా స్పీకర్ గారు నువ్వు కాంగ్రెస్ పార్టీ కాదు, నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాడు. ప్రజలకు వస్తే గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళందరూ నువ్వు బీఆర్ఎస్ కు రాని గౌరవిస్తాము అంటే, ఇక్కడ వచ్చేమో కాంగ్రెస్ పేరు చెప్పుకుంటున్నాడు ఫిరాయింపు ఎమ్మెల్యేలందరూ. సో ఈ పరిస్థితులలో మీరు అన్నట్టు చట్టాల్లో లోగుస్తులు ఉన్నాయి ప్రతి దగ్గర కూడా. ఇంతకుముందు నేను చెప్పినట్టు మర్డర్ చేసిన వాళ్ళకు కూడా ఆఖరికి రాష్ట్రపతి క్షమాభిక్ష ఉన్నట్టే, తప్పకుండా హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇవన్నీ ఉంటాయి. కానీ వీటన్నిటికంటే ఎక్కువ నైతిక విలువలు, ఏ లక్ష్యం కోసం అయితే మనము గెలిచిన పార్టీ మీద తిరగబడ్డమో, లేదా ఆ పార్టీ నచ్చగా బయటకు వచ్చినమో, లేదా ప్రజల అభిష్టం మేరకు బయటకు వచ్చినమో, అదిని మనము రిజిస్టర్ చేయగలిగేది ఉంటే తప్పకుండా ప్రజల ఆదరణ ఉంటది. కాకపోతే ఇప్పుడు ఇంతకుముందు మా రాకేష్ అన్న చెప్పినట్టు మళ్ళీ పైసలు పెడతారు, వీళ్ళ అధికార పార్టీకి ఒకవేళ రాజీనామా చేసి వచ్చినా కూడా మళ్ళీ పైసలు పెట్టి గెలుస్తారు కావచ్చు కాక, కానీ ప్రజలలో వారికంటూ ఒక ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కడియం శ్రీహరి ట్రాక్ రికార్డ్ ఏంది? సో ముందు టీడీపీ ఎన్టీ రామారావుకు వెన్నుపోటు, తర్వాత చంద్రబాబు నాయుడు ఆయనకు వెన్నుపోటు, మళ్ళా కేసీఆర్ గారు అన్ని రకాలుగా ఆడుకున్నా కూడా ఆయనకు వెన్నుపోటు, ఆంచెల్లి
రేవంత్ రెడ్డి. తప్పకుండా రేపు అవకాశం వచ్చేది ఉంటే బీజేపీ వాళ్ళు ఏమన్నా కనుక వాళ్ళ బిడ్డకు ఎన్డీఏలో ఏదైనా ఇంకా మంత్రి పదవి ఇస్తారంటే తప్పకుండా తండ్రి బిడ్డ కూడా పోయేదానికి అవకాశం ఉన్నది. ట్రాక్ రికార్డు. సో రైట్ రాజా గారు, ఒక్కొక్కరికి ఇప్పుడు ఇంతకుముందు అందరం కలిసి రాకేష్ అన్న బాగా మాట్లాడింది అంటే అర్థం ఏంటంటే సామాజికంగా సమాజంలో రుగ్మతలన్నిటి వారు బయట పెట్టారు. కాంగ్రెస్ ఇవాళ మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీనా, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఇంకో పార్టీని అది పక్కకు పెట్టేది అంటే తప్పకుండా ప్రజలు ఏ లక్ష్యం కోసం అయితే మనం ఓట్లేసి గెలిపించినో వాళ్ళ అవసరాల నిమిత్తం మనం పని చేయాల్సిన అవసరం ఉంది. విద్య, వైద్యము, తర్వాత మౌలిక సదుపాయాలు, తర్వాత అన్ని రంగాలలో అభివృద్ధి అంటే అంతో కొంత. ఎందుకంటే నేను బీఆర్ఎస్ పార్టీ అని కాబట్టి తప్పకుండా బీఆర్ఎస్ మాట్లాడదు కాదు, కానీ సామాజికంగా ఆలోచించి 10 సంవత్సరాలలో ఒక్కొక్క అంశాన్ని రైతు సంక్షేమం కోసం కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత నీటి రంగాన్ని మిషన్ తాకితే తీసుకురావడం జరిగింది, మిషన్ భగీరథ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు తీసుకురావడం జరిగింది. అన్నట్టు హాస్పిటల్ ఏమంటున్నారు కానీ హాస్పిటల్ ఇప్పుడు మా గన్పూర్లో హెల్త్ సిటీ అని దాదాపు ఒక 25 అంతస్తుల భవనం దాదాపు 2,000 కోట్ల రూపాయలతో కడుతున్నారు. 90% అయిపోయింది. 10% ఇప్పుడు 2 years అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, అది మాత్రం నచ్చనట్లే కార్యక్రమం ఉంది. నా దగ్గర 50 bedded హాస్పిటల్, ఒక సివిల్ హాస్పిటల్ వచ్చింది, తర్వాత అనేక పిఎస్సీలు వచ్చినాయి. సో అనేక రకాలుగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. సో ప్రతిపక్షం కాబట్టి ఏదైతే మనము అధికార పార్టీనో ఇష్టం లేని పార్టీనో మాట్లాడడం కాదు, కానీ తప్పకుండా ఏ పార్టీ మంచి చేసింది. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఎంతో గొప్పగా మొదలుపెట్టింది కాబట్టి వారిని ఎవరైనా మర్చిపోలేరు. ఆయన 70 రూపాయల పెన్షన్ 200 చేసింది కాబట్టి ఎవరు మర్చిపోలేరు. 200 ఉన్న పెన్షన్ బీఆర్ఎస్ పార్టీ 2,000 చేసింది కాబట్టి అది కూడా మర్చిపోరు. 4,000 కనుక చేసేది ఉంటే కాంగ్రెస్ కూడా మర్చిపోరు. హామీలు ఇచ్చి 2 సంవత్సరాల 3 నెలలు అయింది, ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి. అధికార బలం కాంగ్రెస్ అని, తర్వాత అదే విధంగా మేము ఇంకా ఉంటాము చేస్తామని హామీలు ఇచ్చే అవకాశం తప్ప ఇప్పటి వరకు 2 సంవత్సరాల ప్రజలకు మాత్రం ఒరిగింది ఏం లేదు. తప్పకుండా రేపు రాబోయే రోజులు మనం ఎవరమైనా కూడా ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ప్రజల తీర్పు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉండదు. కడియం శ్రేయర్ కానీ, దానం నాగేందర్ అని, ఇతర వాళ్ళు కానీ, మీరు నేను మనం అందరం కూడా తప్పకుండా సమాజంలో ఉన్న అసమానతలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు రాజకీయాల్లో మార్పులు, రాజకీయ పార్టీలు మారడానికి వెసులుబాటు ఉంది రాజ్యాంగంలో, ప్రజాస్వామ్యంలో. కానీ ఏ పార్టీ అయితే మోసే విధంగా ఎత్తుకునే విధంగా తప్పించుకొని మళ్ళీ బయటకు పోదామనే ఆలోచన నా గర్కా నా ఘాటక. ఇక్కడతోనేమో కాంగ్రెస్, అక్కడ పోతేనేమో బీఆర్ఎస్. ఎవరు నమ్మాలి చెప్పండి? సో గమనిస్తా ఉన్నారు. అది హైకోర్టులో ఏమవుతుంది, సుప్రీంకోర్టులో ఏమవుతుంది కాదు, నీ మనసాక్షి నీకు ఏం చెప్తుంది అది కూడా మనం తప్పకుండా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో మనం తప్పించుకుంటున్నారో కూడా అందరికి తెలుసు. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ప్యానెల్లో పాల్గొన్నటువంటి పైడి రాకేష్ రెడ్డి గారికి, అలాగే వెడ్మ బొజ్జు గారికి, సత్యనారాయణ గారికి, రాజయ్య గారికి అందరికీ థ్యాంక్స్ అండి. సో చూసాం కదండి, ఇది ఇవాల్టి బియాండ్ ది హెడ్లైన్స్. రేపు వచ్చే బియాండ్ ది హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.